ఎంఎస్ ఎక్సెల్లో మెర్జ్ సెల్స్ అనే ఆప్షన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఎక్సెల్లో నేను ఆల్రెడీ డేటాని టైప్ చేశాను. ఈ సెల్స్ అన్నిటి యొక్క అలైన్మెంట్ ఎటువైపు ఉందంటే లెఫ్ట్ సైడ్కి ఉంది. నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను B2, C2, B3, C3 సెల్స్ని సెలెక్ట్ చేశాను. ఎలా సెలెక్ట్ చేశానంటే B2 మీద క్లిక్ చేయండి, C3 వరకు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. తర్వాత ఇక్కడ హోమ్ ట్యాబ్ పైన క్లిక్ చేయండి. తర్వాత అలైన్మెంట్ గ్రూప్లో ఇక్కడ మెర్జ్ అండ్ సెంటర్ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయండి. మెర్జ్ సెల్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. మెర్జ్ సెల్స్ అంటే ఏమవుతుందంటే ఈ సెలెక్షన్లో ఏదైతే టాప్ లెఫ్ట్ సైడ్లో సెల్లో ఉన్న డేటా మాత్రమే మిగులుతుంది. తర్వాత ఈ 4 సెల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే వీటి అలైన్మెంట్ ఎటు ఉందంటే లెఫ్ట్ సైడ్లోనే ఉంది. ఈ మిగిలిన డేటా ఈ సంపత్ అనే సెల్లో ఉన్న డేటా ఎక్కడికి వస్తుందంటే లెఫ్ట్కే వస్తుంది. సో ఇప్పుడు నేను మెర్జ్ సెల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. డైలాగ్ విండో వచ్చింది. ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, టాప్లో లెఫ్ట్ సైడ్లో ఉన్న సెల్లో డేటానే మిగిలింది. ప్లస్ ఇది ఎటువైపు వచ్చిందండి, లెఫ్ట్ సైడ్కి వచ్చింది. లెఫ్ట్కి ఎందుకు వచ్చిందంటే అన్ని సెల్స్ అలైన్మెంట్ ఇంతకుముందు లెఫ్ట్ సైడ్ ఉండే కాబట్టి ఈ సెల్లో మిగిలిన కాంటెంట్ అనేది లెఫ్ట్ సైడ్కి వచ్చింది. మళ్ళీ ఇది ఏదైతే సెల్ మెర్జ్ అయిందో దాన్ని అన్మెర్జ్ చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేయండి. ఈ సెల్ని ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంది. ఇప్పుడు మెర్జ్ అండ్ సెంటర్ డ్రాప్ డౌన్లో అన్మెర్జ్ సెల్స్ అనండి. సో ఈ విధంగా మనం మెర్జ్ సెల్స్ చేస్తాం, ప్లస్ అన్మెర్జ్ కూడా చేస్తూ ఉంటాం సెల్స్ని.